ముహూర్తం ఇంకెప్పుడు? బాలయ్య అభిమానులు ఎదురు చూసే కొద్దీ దూరంగా వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు చూస్తే అభిమానులు డెబ్యూ చేస్తాడా లేదా అనే అనుమానాలు ఫ్యాన్స్లో మొదలయ్యాయి. ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా మూవీ క్యాన్సిల్ చేశారు. తర్వాత ఒకరిద్దరు దర్శకులు ట్రై చేశారు, కానీ పర్వాలేదు. 6-7 సంవత్సరాల క్రితమే నిర్మాత సాయి కొర్రపాటి రానే వచ్చాడు మా రామయ్య టైటిల్తో ఒక కథ కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇవన్నీ ప్రపోజల్ స్టేజ్లోనే ఆగిపోయాయి. మరోవైపు బాలయ్య తన మానాన్న తాను వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. దర్శకుడు గోపిచంద్ మలినేనిది సెట్స్ మీద ఉండగా తర్వాత వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదిత్య 999 మ్యాక్స్ పెండింగ్ ఉంది. ఇది క్రిస్కు ఇవ్వాలనే లేక స్వంతంగా డైరెక్ట్ చేసుకోవాలనే డైలమాలో బాలయ్య లేట్ చేస్తూ ఉన్నారు. తండ్రి ఎన్టీఆర్ అన్నీ కాకపోయినా కనీసం 1-2 దర్శకత్వం చేయాలనేది బాలయ్య కోరిక. ఒకవేళ మోక్షజ్ఞకు నటించే ఆసక్తి కనుక లేకపోతే అదేదో ముందే చెప్పేస్తే బెటర్. ఫ్యాన్స్ ఎదురు చూడడం మానేస్తారు. ఎందుకంటే నందమూరి 3వ తరంలో ఇప్పటికే పెద్ద స్థాయి చేరుకుంది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. కళ్యాణ్ రామ్ ఇంకా ఎదురీతలు ఇదుతూనే ఉన్నాడు. ఏది ఏమైనా ఫ్యాన్స్ కోసమైనా బాలయ్య క్లారిటీ ఇస్తే బెటర్. మోక్షజ్ఞ వయసు ఆల్రెడీ 3 పదులు దాటింది. ఇప్పుడున్న స్టార్స్ వారసులు ఉన్న వాళ్ళందరూ దాదాపుగా 25 వయసులోపే తెరంగేట్రం చేస్తారు. అంత త్వరగా వచ్చినా కూడా 20-25 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ పట్టుమని 30 సినిమాలు చేయలేకపోయారు. పరిస్థితులు అలా ఉన్నాయి. మరి మోక్షజ్ఞ ఇంతకన్నా జాప్యం చేయడం భావ్యం కాదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఏం చేస్తారో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.